హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లెర్న్ కంప్యూటర్ తెలుగు వీడియో ఛానల్. అండ్ ఈ టాలీ కోర్స్ ట్రైనింగ్ ప్రోగ్రాంలో ఇంతవరకు మనం అకౌంట్స్ సంబంధించిన డీటెయిల్స్ ట్యూటోరియల్స్ అంతా మీరు ముందు లెసన్స్లో చూశారు. బట్ ఈ లెసన్ నుంచి ఇన్వెంటరీ గురించి మనం తెలుసుకోబోతున్నాం. సో అసలు వాట్ ఈజ్ ఇన్వెంటరీ? ఇన్వెంటరీ అంటే టాలీ ప్రోగ్రాంలో ఇప్పుడు సెషన్ 2 అని చెప్పొచ్చు, వాల్యూమ్ 2 అని చెప్పొచ్చు. అంటే ఇక్కడ మనం కంపెనీలో స్టాక్ పొజిషన్ మెయింటైన్ చేయాలంటే, అకౌంట్స్లో స్టాక్ పొజిషన్ మెయింటైన్ చేయడానికి టాలీలో ఉండే ఒక ఆప్షనే ఈ ఇన్వెంటరీ. అయితే ఇక్కడ మీరు చూడండి, టాలీ కంపెనీ క్రియేషన్ చేసేటప్పుడు మీకు అందులో మెయింటైనింగ్ అనే ఆప్షన్ మీకు కనపడుతుంది ఇక్కడ. సో ఈ మెయింటైనింగ్ అంటే ఏంటి? ప్రెసెంట్ కొంతమంది ఇక్కడ అకౌంట్స్ ఓన్లీ అండ్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ అనే 2 ఆప్షన్స్ ఉంటాయి కంపెనీ క్రియేషన్ ఫారంలో. ఈ ఫామ్లో అకౌంట్స్ ఓన్లీ అని మనం ఎప్పుడు పెడతామంటే కంపెనీలో స్టాక్ పొజిషన్ అక్కర్లేదు, కేవలం ఫైనాన్షియల్ రిపోర్ట్స్ మాత్రమే తయారు చేయాలి అనుకుంటే సో అకౌంట్స్ ఓన్లీ పెడితే సరిపోతుంది. అండ్ ఇప్పుడు అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ. సో అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ అంటే ఇప్పుడు మీకు చెప్పాను. సో స్టాక్ పొజిషన్. సో మన సంస్థలో స్టాక్ వివరాలు, సరుకుల వివరాలు మనము నమోదు చేయడానికి ఈ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సిందన్నమాట. అంటే మనం క్రియేట్ చేస్తున్న కంపెనీలో అకౌంట్స్ రాస్తూ స్టాక్ పొజిషన్ కూడా మెయింటైన్ చేయడానికి ఈ ఇన్వెంటరీ ఆప్షన్ అనేది, అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ ఆప్షన్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో అకౌంట్స్ ప్లస్ ఇన్వెంటరీ. ఓకే. అండ్ అకౌంట్స్ మనం తయారు చేసేటప్పుడు ప్రొసీజర్ ఏదైతే ఉందో అలాగే ఇన్వెంటరీ కూడా మనం ఫీచర్స్ మన టాలీ ప్రోగ్రాంలో పొందడానికి అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. అయితే ఈ ఇన్వెంటరీ స్టాక్ మెయింటైన్ చేయడం వల్ల మనకి ఏంటి బెనిఫిట్స్? సో స్టాక్ కంపెనీలో ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇన్వెంటరీ మెయింటైన్ చేయడం వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉంది. మనం పుస్తకాల రూపంలో చేయలేనంత పెద్ద పెద్ద పనులంతా కూడా కేవలం మనం కంప్యూటర్ ద్వారా, అలాగే సరుకుల వివరాలు మనం చాలా తక్కువ టైంలో మనం నీట్గా తయారు చేసుకోవచ్చు. అండ్ మాన్యువల్గా చేయలేనంత చాలా రకాల పనులు కేవలం మనము ఈ టాలీ ప్రోగ్రామ్ ద్వారా ఎన్నో రకాల బెనిఫిట్స్ పొందవచ్చు. అదేంటో చూద్దాం. చూడండి, ఇక్కడ మెయింటైనింగ్ ద అకౌంట్స్ ఆఫ్ ఇన్వెంటరీ బేసిస్. అంటే మీరు ఇన్వెంటరీ మీ కంపెనీలో యాక్టివేట్ చేయడం వల్ల మీకు వచ్చే లాభాలు ఏంటి? సో ఫస్ట్ ఆప్షన్ స్టాక్ మేనేజ్మెంట్ అండ్ రీఆర్డర్. అంటే మీరు ఈ ఆప్షన్ యాక్టివేట్ చేయడం వల్ల మీ కంపెనీలో స్టాక్ మేనేజ్మెంట్ అంటే స్టాక్ వివరాలు, అంటే సరుకుల వివరాలన్నింటినీ కూడా మెయింటైన్ చేయొచ్చు. అట్ ది సేమ్ టైం వాటిని మనం మ్యానిపులేట్ చేయొచ్చు. అంటే రీఆర్డర్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మన సంస్థలో లేదా మన గోడౌన్లో ఎంత సరుకు ఉంది, మన వ్యాపారంలో ఎంత సరుకు మనం కొనుగోలు చేసాం, ఎన్ని యూనిట్స్ అమ్మాం, అలాగా విత్ క్వాంటిటీతో సహా అండ్ రేటు, ప్రైసు, క్వాలిటీ ఇటువంటివన్నీ ఒక ప్రోడక్ట్ సంబంధించిన పూర్తి వివరాలు మనం ఈ స్టాక్ మేనేజ్మెంట్ చేయడం ద్వారా మనకి తెలుస్తుంది. అలాగే మన సరుకుల వివరాల్లో మనం ఎంత సరుకు కొంటున్నామో, మళ్ళీ మనం ఎంత అమ్ముతున్నామో, తిరిగి ఇంకా ఎంత సరుకు మనం ఆర్డర్ పెట్టాలి, ఇటువంటి వివరాలన్నీ కూడా మనం కేవలం మనం ఈ టాలీ ప్రోగ్రాంలో ఈజీగా తెలిసేసుకోవచ్చు అనమాట. అలాగే క్లోజింగ్ స్టాక్ ఆటోమేటికల్లీ. మీరు ఎప్పుడైనా సరే ఒక నెల 2 నెలలు పోయినాక మన సంస్థలో సరుకులు ఎంత ఉంది అని తెలుసుకోవాలంటే మనం సరుకు చెక్ చేయక్కర్లేదు, స్టాక్ అంటే ఫిజికల్ స్టాక్ చెక్ చేయక్కర్లేదు. సో ఆటోమేటికల్లీ మనకి ఇక్కడ క్లోజింగ్ స్టాక్ డిస్ప్లే అయిపోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10 బుక్స్ పర్చేస్ చేసాము, 5 అమ్మాము, ఇంకా రిమైనింగ్ ఎంత 5 కదా, దట్ ఈస్ క్లోజింగ్ స్టాక్. సో దానికోసం మనము పుస్తకాలు 5 ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి, 4 ఉన్నాయి లెక్క పెట్టుకోవాల్సిన అవసరం లేదు. సో ఫిజికల్ స్టాక్ మనం వెరిఫై చేయాల్సిన. ఓకే. అండ్ నెక్స్ట్ వన్ రిపోర్ట్ ఆఫ్ స్టాక్ బ్యాలెన్స్ అండ్ ట్యాక్స్ పర్పస్. ఫర్ ఎగ్జాంపుల్ ప్రెసెంట్ మన దగ్గర ఉన్న స్టాక్ పొజిషన్కి ఎంత ట్యాక్స్ మనం చెల్లింపు చేయాల్సి ఉంటుంది, ఇటువంటి వివరాలని కూడా టాలీ ప్రోగ్రాంలో ఇన్వెంటరీ యాక్టివేట్ చేయడం ద్వారా మనం ఇటువంటివన్నీ వివరాలు తెలుసుకోవచ్చు. సో అండ్ ఆ ప్రొసీజర్ ఏంటో మనం చూసుకున్నట్లయితే ఇన్ డిఫరెన్స్ బిట్వీన్ అంటే అకౌంట్స్ మెయింటైన్ చేయడంలో సిస్టమ్ అండ్ ఇన్వెంటరీ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఏ విధంగా ఉంటుందో మనం చూడొచ్చు ఇక్కడ టాలీలో. సో దానికోసం ఇక్కడ మనం ఈ 2 ఆప్షన్స్ కూడా గేట్వే ఆఫ్ టాలీలో ఉంటుంది మనకి టాలీలో. అండ్ ఇక్కడ చూడండి, గేట్వే ఆఫ్ టాలీలోకి వెళ్తే అకౌంట్స్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అండ్ ఇన్వెంటరీ ఇన్ఫర్మేషన్ వస్తుంది అనమాట. ఎప్పుడు ఈ ఇన్వెంటరీ ఇన్ఫర్మేషన్ టాలీలో వస్తుంది అంటే మీరు కంపెనీలో క్రియేషన్ చేసిన తర్వాత అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ ఆప్షన్ పెడితేనే మీకు వస్తుంది. సో ఇప్పుడు మనం డైరెక్ట్గా టాలీ ప్రోగ్రామ్ ఓపెన్ చేసి చెక్ చేద్దాం. సో వెయిట్ చేద్దాం. చూడండి, ఇప్పుడు టాలీ ఓపెన్ చేస్తున్నాను.
చూడండి ఇక్కడ మీకు గేట్వే ఆఫ్ టాలీ చూసుకున్నట్లయితే అండ్ ఇక్కడ చూడండి మీకు నేను ఇక్కడ చూపిస్తున్నాను గేట్వే ఆఫ్ టాలీలో ఇది గేట్వే ఆఫ్ టాలీ. ఇందులో మాస్టర్స్లో చూసుకుంటే ఇక్కడ మీకు 2 ఆప్షన్స్ డిస్ప్లే అయ్యాయి. అందులో ఇందులో అకౌంట్స్ ఇన్ఫో అని ఉంది, అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ ఇన్ఫో అని ఉంది. అంటే ఇక్కడ మనము ఇన్వెంటరీ సంబంధించిన ఆప్షన్స్ మెయింటైన్ చేయడానికి ఇన్వెంటరీ ఇన్ఫో ఎలా వచ్చింది అంటే మనం కంపెనీ క్రియేషన్ చేసే టైంలో అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ ఆప్షన్ పెడితేనే ఇన్వెంటరీ ఇన్ఫో ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఒకవేళ అక్కడ అకౌంట్స్ ఓన్లీ అని మాత్రమే పెట్టుంటే కనుక కేవలం ఇక్కడ అకౌంట్స్ ఇన్ఫో మాత్రమే డిస్ప్లే అవుతుంది అనమాట. ఇన్వెంటరీ మెయింటైన్ చేయడం కుదరదు. సో ఈ విధంగా అకౌంట్స్ ఇన్వెంటరీకి డిఫరెన్స్ ఎలా ఉంటుందో ఇప్పుడు మనం చూద్దాం. చూడండి ఇక్కడ మనము అకౌంట్స్ మెయింటైన్ చేసేటప్పుడు ఇక్కడ ఫస్ట్ మనం గ్రూప్స్ చేయాల్సి ఉంటుంది, తర్వాత లెడ్జర్స్ తయారు చేయాల్సి ఉంటుంది, తర్వాత ఓచర్స్ మనం టైప్స్ చూడాల్సి ఉంటుంది అనమాట. అట్ ది సేమ్ టైం ఇన్వెంటరీకి వచ్చేటప్పటికి ప్రొసీజర్ ఏంటి అంటే మనం ముందు స్టాక్ గ్రూప్ తయారు చేయాలి. అంటే మన ప్రోడక్ట్ ఏదైతే ఉందో దాన్ని తయారు చేయాలంటే ఫస్ట్ ఆ ప్రోడక్ట్ తాలూకా స్టాక్ గ్రూప్ మనం ప్రిపేర్ చేసి, తర్వాత స్టాక్ ఐటమ్ తయారు చేసి, తర్వాత ఓచెస్ టైప్స్ మనం తయారు చేసుకోవచ్చు. దాని తర్వాత మనం అవసరమైన ఈ యూనిట్స్, గోడౌన్స్, బడ్జెట్స్ ఇలాంటివన్నీ మనం మెయింటైన్ చేసుకోవచ్చు. సో ఇది ఎక్స్ట్రా అన్నమాట. అంటే టాలీ ప్రోగ్రాంలో ఈక్వల్లీ ఏది అంటే ఇప్పుడు నేను చూపించినట్టు స్క్రీన్ పైన మీకు చూపించినట్టు. సో ఇక్కడ మనకి గ్రూప్స్, లెడ్జర్స్, ఓచర్స్ టైప్స్ ఎలాగో చేస్తామో అలాగే ఈ 3 స్టెప్స్ కూడా మనకి ఇన్వెంటరీలో ఉంటుంది. ఓకేనా, మీకు అర్థమైందో లేదో నేను మరోసారి చెప్తున్నాను. చూడండి మన కంపెనీలో అకౌంట్స్తో పాటు ఇన్వెంటరీ మెయింటైన్ చేయడానికి అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ ఆప్షన్ మనం యాక్టివేట్ చేస్తున్నాము. అండ్ ఇన్వెంటరీ అంటే స్టాక్ పొజిషన్ మెయింటైన్ చేయడం కోసం. అండ్ స్టాక్ పొజిషన్ మెయింటైన్ చేయడం అంటే అర్థం ఏంటి, మన ఫిజికల్ స్టాక్ని మనం అకౌంట్స్ ఫర్ చేయడం కోసమే ఇన్వెంటరీ యాక్టివేట్ చేయాలి. సో దీనికోసం మనం ఇక్కడ టాలీలో మనం ఏం చేయాల్సి ఉందంటే ఇన్వెంటరీ ఇన్ఫర్మేషన్కి వెళ్ళి దాంట్లో ఫస్ట్ మనం స్టాక్ ఐటమ్ తయారు చేయాల్సి ఉంటుంది. స్టాక్ ఐటమ్ అంటే ఏంటి, ప్రోడక్ట్ ఏదైతే ఉందో అది. సో దానికి చేసే ముందు కొన్ని స్టెప్స్ ఉన్నాయి, గ్రూప్స్, యూనిట్స్ ఆఫ్ మెజర్స్, ఇవన్నీ ఎలా చేయాలో మీకు నెక్స్ట్ ట్యూటోరియల్లో చూపించబోతున్నాను. సో ఇప్పటి వరకు మీరు ఇన్వెంటరీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ బాగా అర్థమైందని నేను ఆశిస్తున్నాను. అండ్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నిరంతరం వాచ్ చేస్తూనండి, ఫాలో చేస్తూనండి. అండ్ ఈ వీడియోస్ పైన, మా ట్యూటోరియల్స్ పైన మీ అభిప్రాయాలు, సూచనలు కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అండ్ ఒకవేళ సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. భవిష్యత్తులో మరెన్నో వీడియోస్ మీ మెయిల్లో మీరు అప్డేట్స్ ఆటోమేటికల్లీ పొందవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నమస్తే.